కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి మన అభ్యర్థి క్వార్టర్ 300 రూపాయలు కూలి సంపాదించుకున్నాడు. 250 రూపాయలు 240 రూపాయలు ఆ సేసాకి ఇచ్చేస్తే భార్య పిల్లలు గేట్ ఇస్తాడు. ఈరోజు మగవాడి సంపాదన ఏదో రూపాయి ఇంటికి రావడంలే. ఆడవాళ్ళు ఏదో కష్టపడి ఉపాధి హామీ పనులు ఏదో కూలినాలు చేసో సంపాదించి పిల్లలు పేరు పోషిస్తున్నారు. కానీ వాళ్ళ సంపాదన అంతా కూడా ఆ సేసాకి వెళ్ళిపోతుంది. ఇదేనా పేదవాడికి న్యాయం చేయడం? బడుగు బలహీన వర్గాలందరూ ఎలా పైకి వస్తారు? పేదవాడిని పిండిసి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఇంత దారుణమైన పరిపాలన ప్రపంచంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయాల. 12 మంది ముఖ్యమంత్రులు కలిపి 70 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ ఒక్క ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. 5 సంవత్సరాలు ఇంత దారుణం ఉంది. అప్పు ఎవరు తెచ్చాలి? మనమే తెచ్చుకోవాలి, లేదా మన పిల్లలు తెచ్చాలి. ఈరోజు కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువైపోయింది? పప్పు ఉప్పు ఎందుకు ఎక్కువైపోయి? నూనె ధర ఎందుకు ఎక్కువైపోయింది? ఈ ధరల రేట్ల ద్వారా మనం ఈ అప్పులని తెచ్చుకోవాలి. ఇంత దారుణమైన పరిపాలన ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి పరిపాలన స్వాతంత్రం వచ్చినాక ఎక్కడా చూడలేదు. పాలన చూసాం. ప్రజలందరూ విసిగిపోయి వేసారిపోయారు. అందరు నవరత్నాలు అన్నాడు. నవరత్నాలను నవరంధ్రాలు మూసేసి మనిషిని ఇబ్బంది పెట్టాడు. బతకడం కూడా కష్టమైపోయింది. ఎక్కడ ఉపాధి లేదు, ఉద్యోగం లేదు, తినడానికి తిండి కూడా బియ్యం పేదలకు బియ్యం ఇవ్వాల్సిన కోటా బియ్యాన్ని కూడా ఆపేశాడు. ఇంత దుర్మార్గమైన చర్య ఎక్కడైనా ఉంటుందో చెప్పండి. పేదల కోసం ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు 1983లో ప్రవేశపెట్టారు. సమాజమే దేవాలయం, పేద ప్రజల దేవుళ్ళని నినాదంతో ఆ పేద ప్రజలు కడుపు నింపాలని ఆయన 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి మనందరికీ తెల్లన్నం ఎలా ఉంటుందో రుచి చూపించాడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి నుంచి ఇచ్చినటువంటి బియ్యం ఈ రోజు వరకు కోటా సిస్టమ్ ద్వారా మనకు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి 2 సంవత్సరాలు అయింది మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి బియ్యం రావడం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం పేదలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటువంటి ప్రభుత్వం నుంచి బియ్యం ఇవ్వకుండా ఆపేశాడంటే ఎంత దుర్మార్గమైన చర్య ఎక్కడైనా ఉంది? అక్క తెలియరాలేదు. ఎందుకే నవరత్నాలు ఏమి ఇచ్చాడు? అమ్మబడి నాన్నబడి అని చెప్పి మీ చేతుల్లోనేమో 5,000 10,000 పెట్టడం. ఇక్కడేమో పెద్దవాడి దగ్గర ఏమో రోజుకి 150 రూపాయలు అంటే నెలకు ఒక 6-7 వేల రూపాయలు సీసా కింద లాగాడు. 130 రూపాయలు ఉండే క్వార్టరు 240. ఎన్టీఆర్ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో మన పంచాయతీ అలాగే ఎన్టీఆర్ అన్నయ్య గారు